హలో అండి. సో, జావా ట్రైనింగ్ కోసం ఏదైనా ట్రైనింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలంటే, ఏ ట్రైనింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలి? సో, ఎస్పెషల్లీ మన హైదరాబాద్‌లో, ఎస్పెషల్లీ అమీర్పేట్, ఎస్ఆర్ నగర్‌లో చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో, ఏ ట్రైనింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలి? సో, బిఫోర్ ఏ ట్రైనింగ్ సెంటర్‌లో అయినా జాయిన్ అయ్యే ముందు కొన్ని పాయింట్స్ మనము ఆ ట్రైనింగ్ సెంటర్ గురించి కనుక్కోవాలి. ఓకే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సో, ఆ జావా ట్రైనర్ అతనికి రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ ఉందా లేదా? So is he from a real-time software industry experience? So is having any good experience from development point of view? ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా మనం కనుక్కోవాలి. సో ఒక రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్ ఎప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ రియల్ టైం నుంచి చెప్తాడు. ఓకే. సో ఆ పాయింట్ మనం కనుక్కోవాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే ఆ ట్రైనర్ జావా ట్రైనర్ సో అతను ప్రోగ్రామ్స్ జస్ట్ ప్రొజెక్టర్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోతున్నాడా లేదా స్టూడెంట్స్ కి ఎగ్జాంపుల్స్ అతను చేయిస్తున్నాడా లేదా? ఓకే. ఎందుకంటే సో స్టూడెంట్స్ ఆ ప్రోగ్రామ్స్ చేయకపోతే వాళ్ళకి థియరీ నాలెడ్జే ఉంటుంది కానీ ప్రాక్టికల్స్ చేయలేరు. సో చూడాల్సింది ఆ ట్రైనర్ సో స్టూడెంట్స్ చేత ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నాడా లేదా? సో స్టూడెంట్స్ కి ఏమైనా ఎర్రర్ వస్తే ఫిక్స్ చేస్తున్నాడా లేదా? ఈ పాయింట్స్ కూడా మనము కనుక్కోవాలి. అనదర్ పాయింట్ ఇంకోటి ఏం చూడాలంటే సో ఒక ట్రైనరు సో ఒక స్టూడెంట్స్ కి పర్సనల్ అటెన్షన్ ఇస్తున్నాడా లేదా? సో ఇంతమందిలో ఒక స్టూడెంట్ ట్రైనర్ కి ఆ క్వశ్చన్ వేయగలుగుతున్నారా లేదా? వేసే ఆపర్చునిటీ దొరుకుతుందా లేదా? సో ఆ ట్రైనర్ ఆ స్టూడెంట్ కి ఆన్సర్ చేయగలుగుతున్నాడా లేదా? సో ఈ పాయింట్ కూడా మనము కనుక్కోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే ఒక ట్రైనర్ స్టూడెంట్స్ కి అసైన్మెంట్స్ ఇస్తున్నాడా లేదా? ఓకే. సో అసైన్మెంట్స్ ఇచ్చి చెక్ చేస్తున్నాడా? ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఫిక్స్ చేస్తున్నాడా? సో ఇలా అసైన్మెంట్ చేస్తున్నాడా లేదా? సో ఇలాంటి పాయింట్స్ అన్ని మనము కనుక్కొని ఆ పర్టికులర్ ట్రైనింగ్ సెంటర్‌లో జాయిన్ అవ్వాలి. ఓకే.